హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా పాపకి ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఎందుకంటే ఈ ఇయరే స్కూల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా. ఈరోజైతే మంచి రోజు అండ్ స్కూల్ ఓపెనింగ్ అయితే ఈరోజే. సో ఈరోజైతే స్కూల్కి తీసుకెళ్దామని అయితే రెడీ అవుతున్నా. పాపనైతే రెడీ చేస్తా. నేనైతే ఇలా రెడీ అయ్యా. ఇప్పటికైతే మా బావ వచ్చాక అయితే స్కూల్కి అయితే బయలుదేరాలి. మొన్న షాపింగ్ చేసి పెడదాం అనుకున్నాను, పెట్టలేదు కదా. ఇదైతే తన స్కూల్ బ్యాగ్. నేను ఎప్పుడో అంగన్వాడీకి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను. తను కొంచెం హ్యాపీగా వెళ్తుందని ఇప్పుడు అలాగైతే షాపింగ్ చేశాను. ఇప్పుడైతే లంచ్ బాక్స్ తీసుకున్నాను, కానీ ఈరోజు హాఫ్ డే స్కూలు. సో అయినా పాపకి ఫస్ట్ డే కాబట్టి ఇడ్లీ ఏమన్నా పెట్టి చిన్న బాక్స్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా. దాంట్లో అయితే వాటర్ నింపేసి ఆ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. సరే, వీడియో కంటిన్యూ అవుద్ది, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాగ్ అయితే రెడీ చేస్తాను. మరి లంచ్ బాక్స్లోకి అయితే ఇడ్లీ పెడుతున్నాను. తనకి ఫస్ట్ డే స్కూల్ కాబట్టి లంచ్ ఇంకెందుకులే పెట్టడము. 12కి అన్నారు. మేము స్కూల్కి వెళ్ళేసరికి 11:30కి అయితే పంపించేస్తామన్నారు. సర్లే ఇంకెందుకులే అని బిచ్చింది. ఒకవేళ లంచ్ పెట్టినా వేస్ట్ అవ్వదును కదా, అందుకని 2 ఇడ్లీ అయితే పెట్టి పంపిస్తున్నాను. ఇడ్లీ అయితే చట్నీ ఏమీ వేసుకోదు, అందుకే నార్మల్ ప్లెయిన్ ఇడ్లీ అయితే బాక్స్లో పెట్టి అయితే పంపిస్తున్నాను. చూసారు కదా, మా పాప అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. తనకి బ్యాగ్ ఆల్రెడీ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్నానని చెప్పాను కదా. ఆ బ్యాగ్లో క్యారేజ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తున్నా. ఈరోజు అయితే పలక తెచ్చుకోమన్నారు. సో పలక, స్లేట్ పెన్సిల్ అయితే బ్యాగ్లో పెట్టా. ఇంకేమీ బుక్స్ పెట్టలేదు, బరువుగా ఉంటాయి అండ్ ఫస్ట్ డే కదా, ఏం చెప్పరు కదా అని ఇలా అయితే రెడీ చేసి తను అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాము. టైము 9కి తీసుకెళ్దాం అనుకున్నాము. కాకపోతే మా ఆయనగారు రాక టైం అయితే కుదరలేదు. మేము బయలుదేరినప్పటికీ 9:40 అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ గుడికి కట్టా వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అయితే 10 అయిపోయింది. గుడికి మరి ఫస్ట్ డే స్కూల్ కాబట్టి దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఈరోజు ఏకాదశి అండ్ కృష్ణుడికి కళ్యాణం ఏదో జరుగుతుందంట గుడిలో. సో జనం అయితే చాలామంది ఉన్నారు. ఇంకా అలా బయట దండం పెట్టేసుకుని అయితే పిల్లనైతే తీసుకెళ్ళాము. దారిలోని దుర్గమ్మ తల్లి గుడి కూడా వస్తుంది కదా. వాడిపల్లిలో చూసిన వాళ్ళకి అండ్ వాడిపల్లి వస్తున్న వాళ్ళకి అయితే తెలుస్తుంది దుర్గమ్మ తల్లి గుడి అనేది. అక్కడ కూడా దండం పెట్టుకుని అయితే ఇంకా బయలుదేరిపోయాము. దారిలో ఇంకా షూటింగ్ చేయలేదు, ఎందుకంటే ఎండ బాగుంది, చాలా దారుణంగా ఉంది ఎండ. సో అందుకైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇక్కడ స్కూల్లో చూసారా ఎంత బాగా కూర్చుందో. ఫస్ట్ డే అండ్ ఏకాదశి వచ్చింది వలన ఏంటో చాలామంది పిల్లలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 10:40 అవుతుంది. పాపనైతే ఇంటి దగ్గర స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాము. ఫస్ట్ డే కాబట్టి నేను కూడా వెళ్ళి పాపనైతే దించేసి వచ్చేసాను. ఇప్పుడైతే వంట మొదలెట్టాలి. తనైతే జాను అయితే బాగానే వెళ్ళింది, బాగానే కూర్చుంది. ఫస్ట్ డే కదా, కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా తనైతే బాగానే ఉంది. ఇప్పుడు అన్నం వండి కూర అయితే వండాలి. ఆ లోపు 12కే వచ్చేస్తుందంట. మళ్ళీ వెళ్ళి మా ఆయనగారు కానీ మా అయ్యగారు కానీ అయితే తీసుకొస్తారు. ఈరోజు కర్రీ అయితే బెండకాయ ఉండబోతున్నాను. బెండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నప్పుడు కంపల్సరీ ఫ్రై చేస్తే బాగుంటాయి కదా, ఫ్రై చేయాలనిపిస్తుంది కదా. సో అందుకైతే బెండకాయ అయితే ఫ్రై చేయడానికి అయితే తీసుకున్నాను. ఇంకా తనైతే ఎక్కడికన్నా బాగానే కూర్చుంది. ఇంకా రాగానే 12 అలా అయిపోతుంది టైము. 10:40 అలా అవుతుంది. ఇంక వంట ఏం ప్రిపేర్ చేయలేదు కదా అని త్వరగా అయితే రైస్ కడిగి పెట్టేసుకున్న. రైస్ అయితే ఉడికిపోయింది. తర్వాత బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయని బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. దీంట్లో కొంచెం చింతపండు పులుపు వేస్తే బెండకాయ ఫ్రై బాగుంటుందని వేసాను. ఇంకా వీడియో తీయడానికి ఫోన్లో ఛార్జింగ్ లేదు అండ్ నెట్ కూడా ఇది లేదు, అందుకని అయితే నేను ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు ఖాళీ లేక. తర్వాత ఇంకా భోజనం చేస్తున్నప్పుడు అలా షూటింగ్కి ఏమన్నా యూజ్ అవుద్దని అయితే ఈ క్లిప్ అయితే తీసాను. ఈరోజు అయితే ఫ్లఫీ ఆమ్లెట్ అని వేస్తున్నారు కదా, బాగా ఫేమస్ అవుతుంది. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు, మన దగ్గర ఇది కూడా ఉంది కదా, ఏంటంటారు దాన్ని, విక్సరా, దాన్ని ఏమి గుర్తు రావట్లేదు నాకు, అది కూడా ఉంది కదా అని అయితే ట్రై చేశాను ఫ్లఫీ ఆమ్లెట్. కానీ నిజం చెప్పాలంటే నాకు నార్మల్ ఆమ్లెట్ అయితేనే నచ్చింది దీనికంట. ఇంకా ఫ్లఫీగా రావాలనుకుంటా, మరి వెనక్కి తిప్పకూడదో లేకపోతే ఇంకా స్మూత్గా గ్రైండ్ చేయాలో అన్నది తెలియలేదు కానీ నాకు
బాగానే వచ్చింది, తినడానికైతే బాగుంది, కానీ నాకైతే దీనికంటే నార్మల్ ఆమ్లెటే బాగుంటుంది అనిపించింది. ఇలా అయితే కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ నంచుకుని తింటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత నేను వండిన బెండకాయ ఫ్రై కూడా వేసుకొని అయితే తినేసాను. పిల్ల కూడా ఇంటికి వచ్చేసింది, వాళ్ళకి కూడా తినిపించేసాను. వాళ్ళకి తినిపించిన తర్వాత అయితే నేను తింటున్నాను. నాకైతే ఫోన్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఫోన్ బాగా చూస్తున్నారు. బాగానేం లేదు, ఫోను నేను చూస్తుంటే చాలు పట్టేసుకుంటున్నారు. సో నేను కూడా చూడట్లేదు. వాళ్ళకి భోజనం చేసినప్పుడు అలా ఇస్తున్నాను, భోజనం ఎడకన్నా తింటారని, అయినా తినట్లేదు. సో అందుకైతే చిన్న చిన్న క్లిప్స్ తీసి అయితే మీకు పెడుతున్నాను. లాంగ్ వీడియో పెట్టయితే చాలా డేస్ అయింది కదా అని ఈ క్లిప్ అయితే పెట్టాను. ఎలా ఉందన్నది మీరే కామెంట్ చేసి చెప్పాలి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. ఇంకా స్కూల్ డేస్ ఎలా ఉంటుంది, నా బిజీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.